పశ్చిమ గోదావరి జిల్లా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కామెంట్స్. బుధవారం నా జన్మదినం సందర్భంగా నియోజకవర్గంలో ప్రత్యేక దినోత్సవం జరుపుకుంటాను. 2021 మే 14న నాపై రాజద్రోహం కేసు పెట్టి నన్ను తీసుకువెళ్లి ఏం చేశారో అందరికీ తెలుసు. నా రచ్చబండ ద్వారా వారి బాగోతాన్ని బయటపెట్టాను. అదే వారి చావుకు వచ్చింది. ప్రజా వ్యతిరేకతతో వాళ్ళు తీసుకున్న గోతిలో వాళ్ళే పడ్డారు. నా పుట్టినరోజు నన్ను కొట్టిన తర్వాత ప్రజలంతా ప్రతీకారం తీర్చుకున్న రోజు బుధవారం ఉండి నియోజకవర్గంలోని రాధాకృష్ణ కన్వెన్షన్ హాల్ ప్రతీకార దినోత్సవాన్ని అత్యంత ఘనంగా జరుపుతాము. ఇందులో అందరూ పాల్గొనాలని పిలుపు. రేపు మరి ఇదే సంవత్సరం లాస్ట్ ఇయర్ ఇదే రోజు మనం పోలింగ్ మొదలెట్టాం. మరి చాలా చోట్ల అర్ధరాత్రి దాటి 14వ తారీఖు దాకా వెళ్ళింది. ఆ గత ప్రభుత్వం ఎవరైతే ప్రజలు దారుణంగా తిరస్కరించారో మరి వాళ్ళు నా మీద రాజద్రోహం కేసు మే 14వ తారీఖు పెట్టి 2021లో మరి నన్ను తీసుకెళ్ళి ఏం చేశారన్నది అందరికీ తెలుసు. సో అదే వాళ్ళ సాగుకు వచ్చింది. డెఫినెట్గా ఆ రోజు నుంచి నా రచ్చబండ మరింత ఉధృతమైంది. ప్రజలందరికీ వాళ్ళ ఎంత పనికిమాలలో స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి వాళ్ళు తీసిన గోతిలో వాళ్ళే పడ్డారు. ప్రజలు కూడా అతను ఓడించాలనే కక్షతో ఓడించడం జరిగింది. సో ఈ రోజు నుంచి రేపు తెల్లారి వరకు లాస్ట్ ఇయర్ జరిగిన దానికి మరి ప్రతీకార దినోత్సవం అనుకోండి. నా పుట్టినరోజు నన్ను కొట్టిన తర్వాత మరి ప్రజలందరూ కూడా ప్రతీకారం తీర్చుకున్న రోజు రేపు. సో ఆ ప్రతీకార దినోత్సవం రాధాకృష్ణ కన్వెన్షన్లో జరుపుకుంటున్నాం. సో అందరూ కూడా వీలైనంత ఎవరికి వీలైతే వాళ్ళు ఆ ప్రతీకార దినోత్సవంలో పాల్గొనాలని చెప్పి